హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మార్పులు తెచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయనుంది. అయితే ఈ నిర్ణయం మంచిదా? దీనివల్ల కలిగే సమస్యలు ఏమిటి? ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో హెచ్సియు భూములు లేవని, 21 ఏళ్ల క్రితం ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా తిరిగి తెచ్చుకున్నట్లు తెలిపింది. ఎకరాకు 50 కోట్లు చొప్పున విక్రయించి మొత్తం 20,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. విద్యార్థులను తప్పుదోవ పట్టించొద్దని సూచించిన ప్రభుత్వం అక్కడ రాళ్ళు చెరువులకు నష్టం కలుగదని స్పష్టం చేసింది. అయితే వేలం ఆపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగాగా ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకోగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఈ వేలం కోసం ప్రభుత్వం కన్సల్టెంట్స్ నియమించగా ఆర్ఈపీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్రక్రియ ద్వారా టెండర్లు పిలిచింది. ఈ నెల 15 వరకు బిడ్లను సమర్పించవచ్చని పేర్కొంది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించే తొలి భూవేలం ఇదే. ఈ నిర్ణయం ఎందుకు ప్రాముఖ్యం సంతరించుకుంది? ఈ భూమి ఐటీ ఫైనాన్షియల్ కంపెనీలకు సమీపంగా ఉండటంతో అత్యంత విలువైనదిగా మారింది. హైటెక్ సిటీ దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్లు, పంజగుట్ట 15 నుంచి 18 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్టుకు 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ భూమిలో గజానికి 2 లక్షల వరకు ధర పలకవచ్చని అంచనా వేస్తుంది. సర్కారు భూమిని విక్రయించడం వల్ల కలిగే సమస్యలు ఏమై ఉండొచ్చు? భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆస్తి కొరత ఏర్పడవచ్చు. ఒకేసారి ఈ భూమిని విక్రయిస్తే ఇక తిరిగి ప్రభుత్వానికి రాదు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ భూమిని ఉపయోగించుకునే అవకాశం కోల్పోతుంది. తాత్కాలిక నిధులు సమకూర్పే మాత్రమే. 20,000 కోట్ల రూపాయలతో పెద్ద మొత్తం అయినప్పటికీ ఇది ఒక్కసారి మాత్రమే వచ్చే ఆదాయం. దీని సంక్షేమ పథకాల కోసం ఉపయోగిస్తే మళ్ళీ భవిష్యత్తులో నిధుల కోసం ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది. అంటే ప్రతి రాజకీయ నాయకులు గద్దెనెత్తేందుకు ఏదైతే ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఫ్రీ బీజ్ అని చెప్తున్నారో దాని గురించి వాళ్ళకి డబ్బులు అవసరం. ఈ సందర్భంలో ఇవి ఏం చేస్తున్నారు? ప్రభుత్వము ఇలాంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేస్తున్నారు అభివృద్ధి పేరిట. కానీ భూములు అమ్మడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి మరి ఇది నిరంతర అభివృద్ధికి సాధ్యమవుతుందంటారా? అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆస్కారం ఉంది. ప్రైవేట్ డెవలపర్లు భారీ స్థాయిలో భూమిని కొనుగోలు చేసి భవిష్యత్తులో అధిక ధరకు విక్రయిస్తే సామాన్యులకు ఇల్లు కొనుగోలు మరింత కష్టమవుతుంది. ఇప్పుడే కష్టంగా ఉంది. పట్టణ విస్తీర్ణంపై ప్రభావం. ప్రభుత్వ భూమిని భారీగా విక్రయిస్తే దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు, మౌలిక సదుపాయాల కొరత, పర్యావరణ నాశం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. పట్టణ అభివృద్ధి నియంత్రణగా ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం, అంటే స్ట్రాటజీస్. పౌరుల అవసరాలకు భూమి కొరత. ప్రభుత్వ భూమిని ప్రైవేటు రంగానికి విక్రయిస్తే భవిష్యత్తులో ఆసుపత్రులు కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, పార్కులు, రోడ్లు వంటి ప్రజా అవసరాల కోసం భూమి దొరకకపోవచ్చు. దీనివల్ల సామాన్య ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలకు కూడా అధిక ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయంటే భూమిని పూర్తిగా విక్రయించకుండా ఇతర మార్గాలు ఉపయోగించుకుంటే దీర్ఘకాలికంగా ప్రభుత్వానికి ఆదాయం రావచ్చు. దీర్ఘకాలిక లీజింగ్, లాంగ్ టర్మ్ లీజ్. ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు 30 నుంచి 50 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా భూమి ప్రభుత్వం ఆధీనంలోనే ఉండి రెగ్యులర్ ఆదాయం కూడా వస్తుంది. అంటే స్ట్రిక్ట్ కంట్రోల్ ఉంటాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP. ప్రభుత్వ భూమిపై ఐటీ పార్కులు, కమర్షియల్ హబ్లు అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలతో కలిసి పనిచేయడం ద్వారా రెవెన్యూ షేరింగ్ మోడల్ అమలు చేయవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ REIT. భూమిని REITలో పెట్టి వాటా ద్వారా రెగ్యులర్ ఆదాయం పొందవచ్చు. ఆర్థిక అభివృద్ధి ఉపయోగపడే ప్రాజెక్ట్. ప్రభుత్వం ఈ భూమిని ఐటీ ఫైనాన్షియల్ హబ్బులుగా అభివృద్ధి చేసి పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చు. దీంతో ఉద్యోగాలు పెరిగి ఆదాయం సమకూరుతుంది. అఫోర్డబుల్ హౌసింగ్ మరియు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేయవచ్చు. ప్రభుత్వమే భూమిని అభివృద్ధి చేసి మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇల్లు అందించగలదు. మరి లాస్ట్గా కంక్లూజన్కి వస్తే ప్రభుత్వానికి నిధులు అవసరమే, కానీ విలువైన ప్రభుత్వ భూమిని పూర్తిగా విక్రయించడం మంచి నిర్ణయమా? దీర్ఘకాలిక ప్రణాళికలతో ఆదాయాన్ని పెంచే మార్గాలను వెతకాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
భూమి విక్రయం ద్వారా సంపాదించిన ధనం ఒకసారి వచ్చే జలాధార మాత్రమే. కానీ ప్రభుత్వ ఆస్తులను కాపాడితే అవి భవిష్యత్ తరాలకు నిలువ నీరుగా మారుతాయి. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.